బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దంటూ అటు కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ బెంచ్లో ఈ పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. ఇక కేసు సిబిఐకి అప్పగించాలంటూ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశించారని అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చుతూ లంచ్ మోషన్ ని నిరాకరించింది హైకోర్టు. రెగ్యులర్ పిటిషన్ గానే నేడు విచారించనుంది తెలంగాణ హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇవాళ మరోసారి కోర్టు ముందు చెప్పనున్నారు ఏజీ. అయితే కేసీఆర్ హరీష్ కి కోర్టులో ఊరట లభిస్తుందోనేమోనని బీఆర్ఎస్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దంటూ అటు కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై ఇవాళ అటు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్లో ఈ పిటిషన్లు లిస్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. కేసు సిబిఐకి అప్పగించాలంటూ కూడా ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇటువంటి వాదోపవాదనలు జరుగుతాయో వేచి చూడాల్సిన అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశించారని అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇక పిటిషనర్ వాదనలను తోసిపుచ్చుతూ కూడా లంచ్ మోషన్ ని నిరాకరించింది హైకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది కదా, ఎటువంటి వాదోపవాదనలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? రత్న, కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఈరోజు ఏదైతే ఇటు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లో భాగంగా ఈరోజు మరికొద్దిసేపట్లో విచారణ అయితే జరగనుంది. ఇటు బీఆర్ఎస్ తరఫున హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, కేసీఆర్కి సంబంధించి కావచ్చు పిటిషన్లో న్యాయవాదులు అయితే ఆ వాదనలు వినిపించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అయితే వీరి వాదనలు అయితే చీఫ్ జస్టిస్ వినబోతున్నారు. దీనికి సంబంధించి బెంచ్ పై కూడా లిస్ట్ అవుట్ అయింది. లిస్ట్ అవుట్లో భాగంగా ఈరోజు 11 గంటల తర్వాత మాత్రం దీనికి సంబంధించిన విచారణ అయితే జరగనుంది. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున ఇటు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పిటిషన్ వేయడం జరిగింది. మాకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కమిషన్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ తెలిపిన విషయంలో భాగంగానే నిన్న మధ్యంతర ఉత్తర్వులు కూడా పిటిషన్లో భాగంగా నిన్న లంచ్ మోషన్ వేశారు. లంచ్ మోషన్ని న్యాయస్థానం కూడా నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ మాదిరిగానే ఈరోజు ఈ విచారణ వింటామని చెప్పేసి, వాదనలు వింటామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ విషయంలోనే ఈరోజు 11 గంటల తర్వాత అంటే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి వాదనలు చీఫ్ జస్టిస్ వినబోతున్నారు. దీనికి సంబంధించి కాళేశ్వరం వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించిన కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్కి సంబంధించి కావచ్చు. కానీ ఇప్పటివరకు హరీష్ రావు, కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం పైన ప్రజెంట్ అయితే ఉత్కంఠ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ రూపొందించిన నివేదికకు సంబంధించి కావచ్చు ఆ సిబిఐకి అప్పగించే విధంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరపున పిటిషనర్కి సంబంధించి కావచ్చు అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో సిబిఐకి అప్పగించే విధంగా అప్పగించే విధానంలో భాగంగానే నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆదేశంలో భాగంగానే ఈరోజు అడ్వకేట్ జనరల్ సిబిఐకి అప్పగిస్తున్నామా అని చెప్పేసి కూడా తెలిపే అవకాశం కూడా ఉంది. సో ఇందులో భాగంగానే ఒకవేళ తెలిపితే మాత్రం దీనికి సంబంధించిన చర్యలు అనేవి ఉంటాయి. సిబిఐ నుంచి కూడా చర్యలు అనేవి కొనసాగుతాయి. వాళ్ళు దర్యాప్తులో భాగంగా కేసీఆర్ మీద, అదేవిధంగా హరీష్ రావు మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే హరీష్ రావు అటు కేసీఆర్ ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్లో భాగంగా మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఈ పిటిషన్లో భాగంగా ఈరోజు ఆ న్యాయస్థానం ఈ వాదనలు వింటామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు 11 గంటల తర్వాత అంటే మరికొద్దిసేపట్లో వీళ్ళ వాదనలు అయితే వినిపించనున్నారు. ఇటు కేసీఆర్కి సంబంధించి రత్న అనిల్, దీంతో పాటు ఈ పిటిషన్ వాదనకి సంబంధించి అలాగే తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వాళ్ళు మరోసారి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్.
ఎస్, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరపున ఈరోజు సిబిఐ నిర్ణయం అంటే సిబిఐకి అప్పగిస్తున్నట్టు కాళేశ్వరం నివేదికకు సంబంధించి కావచ్చు, అంటే పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి ఈ విచారణ మొత్తం కూడా సిబిఐ జరిపే విధంగా నిర్ణయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మొత్తం కూడా నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి సీఎం ఆదేశాల మేరకే ప్రజెంట్ ఈరోజు అడ్వకేట్ జనరల్ కూడా ఆయన వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక దర్యాప్తులో భాగంగా సిబిఐకి అప్పగిస్తున్నాం, కాళేశ్వరం వ్యవహారం అంతా కూడా సిబిఐ తీసుకుంటుంది, సిబిఐ దర్యాప్తు చేయబోతుందని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ తెలిపే అవకాశం ఉంది, తెలుపుతున్నారు కూడా. సో దీనికి సంబంధించి ఇటు కేసీఆర్, హరీష్ రావు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లో భాగంగా ఇటు వీళ్ళ వాదనలు వింటారు. వీళ్ళ వాదనలతో పాటు అదేవిధంగా సిబిఐకి సంబంధించి అప్పగిస్తున్నామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్కి సంబంధించిన వివరాలు కూడా వాదనలు కూడా వినబోతున్నారు. సో ఇందులో భాగంగానే ఇటు వీళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్ జనరల్కి సంబంధించి కావచ్చు, ఈ నిర్ణయాల తర్వాత చీఫ్ జస్టిస్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం వ్యవహారంలో ఇటు హరీష్ రావు, కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించారు, చాలా వరకు కూడా అవకతవకలకి పాల్పడ్డారని చెప్పేసి, చాలా పెద్ద మొత్తంలో ఈ అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఒకవేళ కనుక సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే, ఈ కాళేశ్వరం వ్యవహారాన్ని కనుక అప్పగిస్తే మాత్రం కేసీఆర్ పైన అదేవిధంగా హరీష్ రావు పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు కేసీఆర్, హరీష్ రావు దీనికి సంబంధించి పిటిషన్ వేశారు, మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే ఇటు కేసీఆర్ తరపున న్యాయవాది, అదేవిధంగా హరీష్ రావు తరపున న్యాయవాది వీళ్ళిద్దరు కూడా వాదనలు వినిపిస్తారు. ఇప్పటికే అసెంబ్లీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో భాగంగా ఇలాంటి తీర్మానం అనేది తీసుకోలేదని చెప్పేసి కేసీఆర్కి సంబంధించిన న్యాయవాది కూడా తెలపడం జరిగింది. కానీ వాటన్నింటినీ కూడా చీఫ్ జస్టిస్ న్యాయస్థానం నిరాకరించిన నేపథ్యంలోనే ఈరోజు మీ వాదనలు వింటామని చెప్పేసి ఇటు హరీష్ రావుకి సంబంధించి, కేసీఆర్కి సంబంధించిన వాదనలు వింటాము. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ తరపున ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సిబిఐకి అప్పగిస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు అడ్వకేట్ జనరల్ కూడా ఆ నిర్ణయం పైన వాదనలు వినిపిస్తారు. ఆ నిర్ణయం హైకోర్టు కూడా తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన వాదనలు వినబోతున్నాము. దీనికి సంబంధించిన వాదనలు కూడా చీఫ్ జస్టిస్ వినబోతున్నారు. కాబట్టి విన్న తర్వాత దీనికి సంబంధించిన తీర్పు ఎలా వస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికర వాతావరణం, ఉత్కంఠ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ ఉందని చెప్పాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. రైట్, ఇక హైకోర్టులో అటు కేసీఆర్ అలాగే హరీష్ రావు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఇది చేయాలని చెప్పి కూడా వేసిన పిటిషన్ వాదన ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ఇవాళ మరోసారి కోర్టు ముందు తమ నిర్ణయాన్ని చెప్పనున్నారు ఏజీ. అయితే ఇప్పుడు కవిత కామెంట్స్ పక్క చూస్తున్నాం. ఇక దీంతో పాటు సిపిఐ విచారణ, వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్, హరీష్కి కోర్టులో ఊరట లభిస్తుందోనేమనని బీఆర్ఎస్ వర్గాలు ఊరటకెదురు చూస్తున్నాయి.